hello andariki, welcome to our channel Can Indian Pilla. This is Harika, this is Raghu, and this is Mamika. ఇవాళ మనం పోర్ట్ మూడీ రైల్వే మ్యూజియం కి వచ్చాము. సో ఇక్కడ మనం చూస్తాము దర్ ఇస్ a రైల్వే కంపార్ట్మెంట్ ఇక్కడ, అండ్ లోపల మ్యూజియం ఉంది. అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఇవాళ. ఓకే, లెట్స్ గో. సో ఇవాళ మనము పోమో మ్యూజియం వచ్చాము. ఇది పోర్ట్ మూడీ రైల్వే మ్యూజియం అనమాట. వీఆర్ జస్ట్ పాసింగ్ బై అనేది కనిపించింది. సో లెట్స్ టేక్ ఎ లుక్. ఇక్కడ పార్కింగ్ 2 hours ఫ్రీ. సో 2 hours మనం ఒక టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ దట్ ఈస్ ఒక డెమో రైల్ ఉంది, దాన్ని ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. అండ్ దట్స్ రఘు అండ్ దట్స్ వామిక. హే, నైస్. ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక వాష్రూమ్, దిస్ ఈస్ వాష్రూమ్. అప్పట్లో ఇలానే ఉంటుండే అనుకుంటా. థింక్ ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఉంది, అక్కడ ఒక వాష్ బేసిన్ ఉంది. దర్స్ అనదర్ సింక్ హియర్. ఇక్కడ రెడీ అవ్వడానికి కూడా ఉన్నట్టుంది, అందుకే చైర్ పెట్టుంటారు. ఇక్కడ కూర్చోడానికి అనుకుంటా, నేను లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఉంది పైన. ఇక్కడ డెమోగా పెట్టారనుకుంటా, లైక్ అప్పట్లో వాడే సూట్ కేసులు, అప్పట్లో వాడే బట్టలు లాంటివి. ఒక పాత ఫోటో కూడా ఉంది, అప్పట్లో ట్రైన్స్ ఇలా ఉండేవి. ఇది పడుకునే బర్త్స్ అనుకుంటా. కొంచెం మనం ఇండియన్ రైల్వేస్ లానే ఉన్నాయి, కానీ ఇట్ ఈస్ ఆల్ మేడ్ విత్ వుడ్. అక్కడ వాళ్ళ వ్యానిటీ ఉంది. ఇట్స్ రియలీ నైస్, బాగుంది. ఇలా ముందుకు వెళ్తే ఇది డైనింగ్ ఏరియా అనుకుంటున్నాను నేను. ట్రాన్స్ కెనడా వీటా లా సొలేరియం. నైస్. ఇదంతా డైనింగ్ ఏరియా అనుకుంటా. ఇక్కడ ఎవరితో అప్రిషియేషన్ నోట్ పెట్టారు. అండ్ ఇక్కడ ఇంకొక ఐ థింక్ వాష్ బేసిన్ ఉంది, దీని వచ్చి హ్యాండ్ వాష్ చేస్తున్నాను. బాగుంది, చాలా బాగుంది. ఐ థింక్ ఇక్కడ కెనడాలో పుట్టి పెరిగిన వాళ్ళకి కొంచెం నాస్టాలజిక్ ఉంటుండొచ్చు. ఇట్స్ రియలీ నైస్. రైల్వే కంపార్ట్మెంట్ టూర్ తర్వాత మేము లోపల ఉన్న మ్యూజియంకి వచ్చాము. అక్కడ అప్పట్లో సిటీ ఆఫ్ పోర్ట్ మూడీ ఎలా ఉండేదని మినియేచర్ వర్షన్ ఉండే అనమాట. మీరు చూడొచ్చు, అసలు బేర్లీ ఇల్లు ఉన్నాయి, మొత్తం ఓపెన్ ల్యాండ్ ఆర్ అగ్రికల్చరల్ ల్యాండ్ లాగా ఉండే. అలా లోపలికి వెళ్తే ఇక్కడ బరో సార్టింగ్ మెషిన్ అని ఉంది, ఇది క్యాలిక్యులేటర్ లాగా యూజ్ చేస్తుండే. అండ్ కండక్టర్ టెలిఫోన్, కండక్టర్ హ్యాట్, ఒక మాన్యువల్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఐ థింక్ ట్రైన్ కండక్టర్ స్విచెస్, సిగ్నల్స్ అవి ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా ఇంకొన్ని ట్రైన్ సిగ్నల్స్ మెషిన్ ఉంది. అండ్ అక్కడ అది టికెట్ ఇష్యూయింగ్ మెషిన్ అనుకుంటున్నాను. అండ్ కండక్టర్ యూనిఫామ్. అలా లోపలికి వెళ్తే ఇక్కడ అప్పట్లో వాళ్ళు వాడే కాఫీ, టీ ఫ్లాస్క్స్, బౌల్స్, pots and
వెళ్తే ఇక్కడ వాళ్ళ సిల్వర్ వేర్ అవన్నీ కూడా డిస్ప్లేలో పెట్టారు. ఈ వాల్ మీద అంతా యానిమల్ ఫర్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్ ఫర్స్ ఉన్నాయి. అలా లోపలికి వెళ్తే ఇక్కడ అప్పట్లో వాళ్ళ లివింగ్ రూమ్ ఎలా ఉంది అని ఉంది. Do not touch. Oh, TV. Oh my god, TV. Yeah. Super cute. TV details వచ్చేసి మోడల్ T321 ది ఆర్గైల్. అలా లోపలికి వెళ్తే ఇక్కడ కిచెన్ ఉండే. అప్పట్లో కిచెన్ ఎలా ఉండే అన్న మోడల్ కిచెన్ పెట్టారు. ఇక్కడ కిచెన్ ఫోన్ ఉంది, అప్పట్లో క్యాలెండర్స్. ఇక్కడ పైన వచ్చేసి డ్రాయింగ్ ర్యాక్ ఉండే బట్టలు ఆరేసుకోవడానికి, అండ్ ఒక స్టవ్ టాప్ కూడా ఉండే, అండ్ టీ కెటిల్ అవన్నీ కూడా డిస్ప్లేకి పెట్టారు. అండ్ ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ అన్నమాట, మినీ ఫ్రిడ్జ్. అది యాక్చువల్లీ 1930sలోది అండ్ చాలా హెవీగా ఉండేది దాని డోర్ మాత్రం. అక్కడ ఫేక్ ఫుడ్ ఐటమ్స్ పెట్టారు డిస్ప్లేకి. కిచెన్ కొంచెం రియలిస్టిక్గా కనిపించడానికి నేను ఆమెక తినడానికి ట్రై చేశాము. ఇక్కడ వచ్చేసి ఒక డాల్ హౌస్ ఉండే. ఇందులో ఐటమ్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ డెమో కిచెన్లో ఉన్నట్టే ఉన్నాయి. చిన్న స్టవ్ ఉంది, హీటర్ అనుకుంటుంది, గీజర్ లాగా. బిల్లలు, బేబీ రూమ్, మామిస్ రూమ్, మామిస్ లివింగ్ రూమ్. ఇక్కడ బ్రెడ్ పెట్టుకోవడానికి సెపరేట్ బాక్స్ ఉంది, ఐరన్ బాక్స్. అది చూడు, వెయింగ్ మెషిన్. అది ఇండియాలో కూడా ఉంటున్నాయి. టోస్టర్ అనుకుంటా ఇది. బ్రెడ్ పెట్టి అప్పట్లో ఇలా చేస్తుండే. ఓకే, ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్, ఐరన్ చేసే మెషిన్, ఐరన్ బోర్డ్. ఇక్కడ ఈ యాంటిక్ ఫోన్తో నేను అమిక కొంచెంసేపు ఆడుకున్నాము. తనకి ఇవన్నీ చూడడము ఫస్ట్ టైం. సో షీ వాస్ వెరీ ఎక్సైటెడ్. అన్నిటిని పట్టుకోవాలి, ఎక్స్ప్లోర్ చేయాలని చాలా ఎక్సైటెడ్గా ఉండే. అప్పట్లో బేస్బాల్ టీమ్ వాళ్ళ బాల్, గ్లవ్, వాళ్ళ యూనిఫామ్, వాళ్ళ ట్రాఫీ. హీటర్ అనుకుంటా ఇది.
ఇక్కడ చూడు క్యాష్ రిజిస్టర్ అంట. ఇది షాప్, అక్కడ షాప్ లో నుంచి తెచ్చి పెట్టినట్టున్నారు. ఇది యాక్చువల్లీ ఇదే అనుకుంటా, షాప్ ది సెటప్ అనుకుంటా మొత్తం. ఓకే, టేబుల్, అది వేయింగ్ మిషన్. ఈ పియానో వచ్చేసి ఓకే. క్లాక్ అంట. ఓ నేను అక్క జైల్లోకి వెళ్తాను. ఓ ఓ జైల్లో ఉంటే నవ్వుతారా ఎవరైనా? నవ్వుతాను నేను. అమ్మని చాలా నవ్వుతాను. అంటే మన మ్యూజియం టూర్ అయిపోయింది. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాము. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. మామీ బాయ్ చెప్పు. బాయ్.